శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు పూర్తిగా అంతమవుతున్నాయి. అది ఎప్పుడో చెబుతాను, శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను తల్లి. దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతమైన మనసుతో ఈ సందేశాన్ని విను. ఇకపై నీ జీవితంలో అన్నీ కూడా అనుకూలమైన రోజులే రాబోతున్నాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అంతమైపోతున్నాయని అంటూ ఉన్నారు. అదేవిధంగా అనుకూలమైన పరిస్థితులను బాబాగారు తన బిడ్డల జీవితంలో తీసుకురాబోతున్నారట. అది ఏ విధంగానో చెబుతానమ్మా, శ్రద్ధగా ఈ సందేశాన్ని విను. ఎటువంటి ఆలోచనలో పెట్టుకోకుండా మనశ్శాంతిగా ప్రశాంతమైన మనసుతో నీ తండ్రి ఏం చెప్తున్నారో వినమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన బాబాగారు అయితే చెబుతూ ఉన్నారండి. బాబాగారు చెప్పినట్టు ఎలాంటి ఆలోచనలు మీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి మనసుతోటి బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఆ తండ్రి ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఈ సందేశంలో మన మనసులో ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరకవచ్చు. అదేవిధంగా మన జీవితానికి ఒక గొప్ప దారి కూడా కనపడవచ్చు. అంతేకాకుండా మనకు మంచి సమయం ఎప్పుడు రాబోతోంది, ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయో కూడా ఇవాళ పూర్తిగా బాబాగారు చెబుతారండి. శ్రద్ధగా వినండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోందమ్మా. ఈ సందేశాన్ని పూర్తిగా విను. నువ్వు తప్పకుండా ఆనందిస్తావు. చూడు తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి సర్వసాధారణం. అయితే నువ్వు ఆ వ్యతిరేకమైన సంఘటనలను తప్పకుండా ఎదుర్కొనే తీరాలి. పారిపోవడానికి ప్రయత్నించినా సరే వాటి నుండి ఎంతో దూరం నువ్వు వెళ్ళలేవమ్మా. తిరిగి మళ్ళీ ఏదో ఒకరోజు ఆ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని అడుగుతూ ఉన్నావా? సరే చెబుతాను విను తల్లి. అవి కొందరికి ఆర్థిక సమస్యలు అవ్వచ్చమ్మా, కొందరికి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో బంధంతో ఎడబాటు కావచ్చు, మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవచ్చు. ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి. అది చాలా సహజం. ఏదో ఒక సమస్యతో మనిషి అనుభవించాల్సిన సమయం ఒకటి ఉంటుందమ్మా. ఆ సమయాన్ని తప్పకుండా నువ్వు దాటి వెళ్ళాల్సిందే. ఎటువైపు పారిపోవడానికి వీలుండదు. ఎవరైతే ఆ సమయంలో దృఢంగా నిలబడతారో, ఎవరైతే ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలరో, వారు తిరిగి మళ్ళీ వారి సంతోషకరమైన జీవితాన్ని పొందగలరు. ఎవరైతే భయపడుతూ అక్కడే ఆగిపోతారో వాళ్ళు ఆ సమస్యను ఎదిరించేంత వరకు కూడా ఇబ్బంది పడాల్సిందే తల్లి. అర్థం చేసుకో. వీలైనంత త్వరగా ఆ సమస్యను ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అంతేకాని వెనుదిరిగి వెనక్కి వెళ్ళడమో లేదంటే భయపడుతూ అక్కడే కూర్చోవడమో చేయవద్దు. తప్పకుండా ఆ సమయాన్ని దాటి వెళ్ళాల్సిందే. చూడమ్మా, ఆ సమయం నీ దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా ఎదురవ్వచ్చు. ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు బిడ్డ. అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారమ్మా. అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే తల్లి, ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా. అవి అతి త్వరలోనే నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాయి.
కాబట్టి సమస్యకు పరిష్కారాన్ని వెతకాలే కానీ దానిని చూసి భయపడుతూ అక్కడే కూర్చోకూడదు. బిడ్డ, నీ కోరికలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా. నీ తండ్రి స్థానంలో నేను ఉన్నప్పుడు నీకు మంచేదో చెడేదో చెప్పే బాధ్యత కూడా పూర్తిగా నాపైనే ఉంటుంది. నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా చేస్తానమ్మా. నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. కానీ ఆ సమయం వచ్చే వరకు ధైర్యంగా నిలబడగలగాలి. అలా కాకుండా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకోకు బిడ్డ. నువ్వు కోరుకున్నవి పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు ఆనందాన్ని నీకు నేను అందిస్తాను. ఇప్పుడు నీకున్న పరిస్థితులు సాక్షాత్తు నేను చెప్పినట్టే ఉన్నాయి కదా బిడ్డ. సాక్షాత్తు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చెప్పినట్టే ఉన్నాయి కదా. నువ్వు నన్ను పూర్తిగా విశ్వసిస్తున్నావు కదా తల్లి. ఏదైనా పర్వాలేదు, ఎలాంటి సమస్యలు వచ్చినా పర్వాలేదు, నా బాబా నాతో ఉన్నారని అనుకుంటూ ఉన్నావు కదా. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయనమ్మా. నా బిడ్డను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు దిగులు పడకు, బాధపడకు బిడ్డ. చూడమ్మా, ఇలాంటి వ్యతిరేకమైన సమస్యలు మనుషులకు రావడం సర్వసాధారణం. నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది బిడ్డ. వెంటనే నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు చేరుతుంది. నమ్మకంతో ఉండు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు. నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు. వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం జరగదు. కాబట్టి మంచిగా ఆలోచించటం నేర్చుకో బిడ్డ. అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు. మంచినే తలుస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుందమ్మా. నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయి. అది కొంచెం కష్టమే, కానీ ప్రయత్నించాలి. నీకు మంచి ఫలితం దొరుకుతుంది బిడ్డ. నువ్వు కొంచెం ఓర్పు, సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుందమ్మా. ఓర్పుతో ఉన్నవారు ఓడిపోరు బిడ్డ. సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఇవి రెండూ ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరమ్మా. అందుకే నీకు నేను పదే పదే చెబుతూ ఉన్నాను, ఓర్పుగా ఉండు తల్లి, సహనాన్ని అలవరుచుకో బిడ్డ అని. నిరాశగా ఉంటే ఓటమి ఎదురవుతుంది. నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు బిడ్డ. ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో. నీ బాబా చెప్పినట్టు నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు చేరుతుంది. అతి త్వరలోనే చేరుతుంది బిడ్డ. ఆ రోజు అతి త్వరలోనే రానుంది. ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి గంతేస్తావమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను అడుగుతున్నటువంటి వార్త అది. నీ కర్మఫలాలు తొలగి ఇప్పటికీ నీ కోరిక నెరవేరేటువంటి సమయం వచ్చిందమ్మా. స్వయంగా ఆ కోరికను నేనే నెరవేర్చబోతున్నాను. ఆనందంగా ఉండు. నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా? నీ అనవసరమైన ఆలోచనలను బయటకు విసిరి పడేసే. నీకు నేనున్నాను తల్లి. ధైర్యంగా ఉండు. నీకోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. నీ ఆశలను నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయనమ్మా.
నేను చెప్పినట్టే చేస్తాను. నీకు నేను ప్రసాదిస్తానన్నది తప్పకుండా ప్రసాదించే తీరుతాను. ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జీవిత సత్యాన్ని అయితే చెప్పారండి. బాబాగారు అనేది ఏంటంటే, నీకు ఎప్పుడైతే ఒక సమస్య ఎదురైందో, నీకు ఎప్పుడైతే అన్ని వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయో బిడ్డా, అప్పుడు భయపడకు. భయపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలే కానీ భయపడుతూ అక్కడే కూర్చోకూడదు. నువ్వు ఎన్ని రోజులు భయపడుతూ ఆగిపోయి అక్కడే ఉంటావో అన్ని రోజులు ఆ సమస్య నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందుకే ఏ ఇబ్బంది అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలే తప్ప అక్కడే కూర్చొని బాధపడుతూ ఉండకూడదని బాబాగారు చెబుతూ ఉన్నారండి. అంటే బాబాగారి మాటలలో అంతరార్థం ఏంటంటే, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా మనం ఆ వేళ్లతో సహా పీకేస్తే కానీ ఆ సమస్య అక్కడి నుంచి వెళ్ళదు. కొద్ది రోజులు ఇక్కడ ఆగిపోతే ఆ సమస్య వెళ్ళిపోతుందిలే అనుకుంటే ఈ ప్రపంచం అక్కడే ఆగిపోతుందండి. ఎవ్వరూ కూడా ఏ పని చేయరు. ఎవరైతే దానిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తారో వారికి ఆ సమస్య పూర్తిగా అంతమైపోతుంది. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని రోజులైతే భయపడుతూ అక్కడే కూర్చొని ఉంటావు, ఎన్ని రోజులైతే వెనుదిరిగి వెళ్ళిపోవాలనే ఆలోచన చేస్తూ ఉంటావు, అన్ని రోజులు ఆ సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది బిడ్డ. ధైర్యంగా ఎదుర్కో. సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రశాంతమైన మనసుతో ఆలోచించు. ఆ సమస్య పరిష్కారం నేను నీకు చెప్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు. భయపడుతూ కూర్చుంటాను, లేదంటే ఏదో ఆలోచిస్తూ ఉంటేనో ఎలాంటి పరిష్కారం దొరకదండి. ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఆ తండ్రిని అడగాలి, బాబా నా సమస్యకు పరిష్కారం ఏమిటి అని. ఆ తండ్రి ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తారు. తన బిడ్డలలో ఏ ఒక్కరిని వదులుకోరు బాబాగారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యకు ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తారు. ఆ సమాధానంతో ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందా అండి? చాలామంది చాలా వరకు కూడా చేసేది ఇదే తప్పు. పెద్ద తప్పు ఏంటంటే, ఆ సమస్యను చూసి ఏదో ఒక వైపు నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే సమస్య అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దానిని ఎప్పుడైతే పరిష్కరించుకొని ముందుకు వెళ్తామో అప్పటితో అది అంతమైపోతుంది. ఎప్పుడూ సమస్యలను వెనకేసుకొని తిరగకూడదండి, అంతం చేసుకుని తిరుగుతూ ఉండాలి. ఆ సమస్యలను అక్కడికక్కడ అంతం చేసి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎవరైతే విధికి సైతం తల వంచారో, ఓటమిని ఒప్పుకోరో వారికి ఆ విధే తల వంచుతుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలను కానివ్వండి, సమస్యలను కానివ్వండి, వాటిని ఒకదాని తరువాత మరొకటి ఎప్పుడైతే ఎవరైతే ఛేదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు జీవితంలో చాలా సాధిస్తారండి. ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే గెలుపిచ్చేటువంటి ఆనందం ఆ విధంగా ఉంటుంది. అంతేకాని పారిపోయి ఆ సమస్య నుంచి పారిపోయి బిక్కుబిక్కుమంటూ కూర్చొని మళ్ళీ అది ఎప్పుడు ఎదురవుతుందో, ఎదురైతే నేనేం చేయాలనేటువంటి ఆ సందిగ్ధంలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు, ప్రశాంతంగా నవ్వలేరు. అందుకే బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు, తల్లి ప్రతి సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. పరిష్కారం నేను చూపుతానంటున్నాను కదా. ఈ తండ్రి ఉన్నాడు కదమ్మా నీ వెనక, నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రతి ఒక్క దానికి నేను నీకు సమాధానం ఇస్తాను. ప్రతి ఒక్క సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవు. నువ్వు పరిష్కరించుకోలేనంత సమస్యలు నేను నీకు ఇవ్వను తల్లి. నీ కర్మలు తొలగించుకోవడానికి ఎలాంటి సమస్యలు నీకు అవసరమో వాటి ద్వారా నువ్వు నీ జీవితాన్ని గెలుచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని నేను ప్రసాదిస్తానే తప్ప నిన్ను కష్టపెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు తల్లి అని ఎన్నో సందర్భాలలో బాబాగారు మనకు చెప్పున్నారండి. చివరికి ఈ సందేశం మొత్తంలో బాబాగారు మనకు చెప్పేది ఒకటే, ఆ ఒక్క విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఏ సమస్య వచ్చినా సరే భయపడుతూ అక్కడ కూర్చోవద్దు, దానిని పరిష్కరించుకోవడానికి మార్గాలను వెతకండి. ఆ మార్గాన్ని నేనే చూపిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. ప్రశాంతమైనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి మనసుతో, బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఆ తండ్రిని గనక మనం ప్రార్థిస్తే, తండ్రి ఈ సమస్య నుంచి బయటపడడానికి నాకు పరిష్కారం చూపు అని ప్రార్థిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుందండి. బాబాగారి బిడ్డలకు ఏ ఒక్క బిడ్డకు ఏదీ కూడా అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి సాధ్యమే, అన్నీ సాధించగలరు. ధైర్యంగా ముందుకు నడవండి. మీ ప్రతి అడుగులో ఆ తండ్రి అడుగు వేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటారు.
అందులో ఎలాంటి సందేహం మీరు పెట్టుకోవద్దండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.